ఆ వీడియో చూసి మీరు కూడా వసుంధరని తప్పుపడుతున్నారా అత్తయ్య? వసుంధర కనపడితే కిడ్నాప్ చేయాలనుకున్న ఆ జోగేంద్ర వసుంధర తనతో పాటు వచ్చేస్తే తన్నెందుకు వదిలేస్తాడు? ఆ జోగేంద్రగాడు ఈ పెళ్లి నాపాలని చాలాసార్లు ప్రయత్నించాడు. మా అక్క చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? ఆ జోగేంద్రని పూర్తిగా చంపకపోవడమే. మా అందరికీ వసుంధర మీద నమ్మకం ఉందమ్మమ్మ. జోగేంద్ర అంటే చాలా అసహ్యం వేస్తుంది. ఈసారి వాడు కనిపిస్తే నువ్వే షూట్ చేసి పారే. అయితే ఈ వీడియో అబద్ధమని, వసుంధర తప్పు చేయలేదని మీరంతా నమ్ముతున్నారన్నమాట. ఇక అనడానికే ఉందమ్మా, నిజం ఒక కొలిక్కొచ్చేసింది కదా. అదే ఐరేంద్రి, మీకు ఈ కాకర్ల అపర్ణాదేవికి ఉన్న తేడా. ఈ వీడియోలో జోగేంద్ర ఈరోజు సాయంత్రం నా చేత్తో నీకు మెహందీ పెట్టాలి అని అన్నాడు కదా. చాలా స్వీట్ వాయిస్ కదా. అట్టాగే అన్నాడు కదండి ఆ యదవా. అంటే ఈ వీడియో రికార్డ్ అయింది మెహందీ ఫంక్షన్కి ముందన్నమాట. అలా అయితే వసుంధరకు మెహందీ ఫంక్షన్ జరగబోయే ముందే టెడ్డీలో ఉన్నది జోగేంద్ర అని తెలుసు. అయినా కూడా ఈ విషయాన్ని మనతో చెప్పకుండా మెహందీ ఫంక్షన్లో ప్రతి ఆటలో వాణ్ణి ఆడిస్తూ పాడిస్తూ వాణ్ణి ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. మరి దీన్నేమంటారు? నిజమే కదా వసుంధర, ఆ రోబోలో ఉన్నది ఆ జోగేంద్ర అన్న విషయం నీకు తెలుసురా? ఆ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? దానికి సమాధానం చెప్పడం అంటే మా చెడ్డ చిరాకండి. ఎందుకంటే సమాజంలో గౌరవం లేనిది కదా. చెప్పండి వసుంధర గారు, ఆ జోగేంద్ర నిజం చెప్తే చంపేస్తానని మిమ్మల్ని ఏమైనా బెదిరించాడా? నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తానని చెప్పాడు ఆనంద్ గారు. ఆ విషయం మీ ఒక్కరితో కూడా చెప్పుకోలేను. చెప్పదు. ఎవరడిగినా తను సమాధానం చెప్పలేదు. ఎందుకంటే తను వంశీకి తగిన మనిషి కాదని తనకి తెలుసు. వంశీ పక్కన ఈ పెళ్లి పీటల మీద కూర్చునే అర్హత తనకి లేదని అది కూడా తెలుసు. ఇంక తన గురించి ఆలోచించటం మర్చిపోండి. నా నిర్ణయంతోనే ఈ పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. అమ్మా, సరే సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. తనని ఇంకా లేనిపోని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకండి. వసుంధర మీద నాకు నమ్మకం ఉంది వంశీ. అలేఖ్య, వసుంధరని లోపలికి తీసుకువెళ్ళు. అలాగే అత్తయ్య. ఆనంద్, నన్ను దేవుడి గది దగ్గర తీసుకెళ్ళు. అలాగే అమ్మా. పద. పద బావా, మనము వెళ్దాం. నువ్వు వెళ్ళి నక్షత్ర, నేను వస్తాను. నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. వసుంధర గారు ఏదో విషయాన్ని నాతో దాస్తున్నారు. తన బాధను మాత్రం తనే అనుభవిస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. పద. రే జోగేంద్ర,
ఎక్కడ చచ్చావురా? ఈ ఇంటికి పట్టిన దరిద్రాన్ని వదిలించడానికి నేను ఒక్క మెట్టు దిగి సమాజంలో ఏమాత్రం విలువలేని నీకు ధైర్యం చెప్పి నేను ప్లాన్ చేస్తే ఆ వసుంధర నిన్ను తరిమి కొట్టేసింది. నాకు మళ్ళీ అసహ్యం పుట్టేలా చేసింది. ఓడిపోవడం కంటే చచ్చిపోవడమే నయమని కోరుకుంటున్న నేను ఆ వసుంధర ఎదురుపడ్డ ప్రతిసారి నేనింకా బ్రతికున్నానా అనిపిస్తోందిరా. అయినా కాకర్ల అపర్ణాదేవికి ఓటమి రాదు, రానివ్వను. మేడం, నేను మేడం వసుంధరని. ఒకప్పుడు మీ దగ్గర పనిచేశాను కూడా. ఇప్పుడు ఈ ఇంటి కోడలవుదావని నీ చెల్లెల్ని ఈ ఇంట్లో చేర్చి దాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు ఈ ఇంట్లోకి వచ్చి రూపం మారిపోయి వచ్చిన వంశీకి పాత రూపాన్ని గుర్తు చేస్తూ నీ పాత జ్ఞాపకాల్ని వంశీ నెమరు వేసుకునేలా చేస్తూ వంశీ నీ మెళ్ళో 3 ముళ్ళు ఎప్పుడు వేస్తాడా అని ఎదురుచూస్తూ కూర్చున్నావా? మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో నాకైతే తెలియడం లేదు మేడం. నటించకు. అమాయకుడైన జోగేంద్రను ఏం చేశావు? ఏం చేశావో చెప్పు. ఈ ఇంట్లో ఎవరైనా మీ మాట వింటారు, మీ నిర్ణయానికి అడ్డు చెప్పరు. నాకు తెలిసినంత వరకు నా మాటని గౌరవించేది వంశీ సార్ మాత్రమే. జోగేంద్ర ఏమయ్యాడో నాకెలా తెలుస్తుంది? అలా అయితే నిన్ను పెళ్లి చేసుకోబోయే వరుణ్ణి ఏం చేశావో చెప్పు. వరుడు అంటే మీరు నిర్ణయించిన మనిషా, విధి విధించిన మనిషా మేడం? తెలివిగా మాట్లాడకు. నువ్వున్నది నా ఇంట్లోనే అన్న విషయం మర్చిపోకు. చెప్పు, జోగేంద్ర ఏమయ్యాడు? వాణ్ణి ఏం చేశావు? ఎప్పుడూ మీరొక మంచి మాట చెప్తారు కదా మేడం. భగవంతుడి గురించి గొప్పగా చెప్పి నాస్తికులను కూడా గుడికి రప్పించొచ్చు. ఒక్కసారి నమ్మకం కుదిరాక తప్పుగా చెప్పినా భక్తుడు అటునుంచి రాడు. జోగేంద్ర స్థితి కూడా అలాగే మారిపోయిందేమో. వంశీ సార్ దేవుడేమో అని ఆయన్ని మోసం చేయడం తప్పని తెలుసుకున్నాడేమో. వసుంధర, నేను మిమ్మల్ని దెప్పి పొడవడానికి రాలేదు మేడం. చేతులెత్తి దండం పెట్టి క్షమించమని వేడుకోవడానికి వచ్చాను. నన్ను క్షమించండి. ఆ జోగేంద్రని ఇంటికి రప్పించింది మీరే మేడం. నాతో పెళ్లికి ఉసిగొల్పింది, ఆ దుర్మార్గుణ్ణి ఒప్పించింది మీరే. మానవత్వం లేని ఆ నీచుడు తప్పిపోతే మీ స్థాయిని వదులుకొని నన్ను నిందిస్తుంటే బాధగా ఉంది మేడం. ఈ జాలిని చూపించే ఈ ఇంట్లో వాళ్ళందరినీ పిచ్చివాళ్ళని చేశావు. నా మనవడు జారిపోకుండా నీ కొంగు కట్టేసుకున్నావు. నా మనవడి నుంచి నిన్ను దూరం చెయ్యడానికి ఆ జోగేంద్రని పిలిపిస్తే వాడి ఆనవాలు కూడా లేకుండా వాణ్ణి ఏం చేశావు? ఏం చేశావు? వాడికేమైనా మాయమాటలు చెప్పి దూరంగా పంపించేశావా? లేకపోతే అసలు సాక్ష్యానికే ఎవ్వరూ ఉండకూడదని వాణ్ణి చంపించేశావా? మేడం, చెప్పు, చెప్పు, నిజం చెప్పు. వాణ్ణి చంపేశావు కదూ? నేను వంశీ సార్ని ప్రేమించాను. మీ మాట ప్రకారమే వంశీ సార్కి నక్షత్రకు పెళ్లి జరిగితే నేను చచ్చేంత వరకు మా ప్రేమ తాలూకు జ్ఞాపకాలు తలుచుకుంటూ బతికేస్తాను. ఇకపోతే నా జీవితాంతం నా కోసం ఆలోచిస్తూ బ్రతికే మనిషి ఆ జోగేంద్ర. పిచ్చి వ్యామోహంతో మీ మాట మీరకుండా తప్పు చేయడానికి ప్రయత్నించాడు. దేవుడు ఆ జోగేంద్రకు తేలికుట్టెల్ల చేసి తప్పు జరగకుండా తప్పించాడు. ఆ దేవుణ్ణి వేడుకున్నాను మేడం.
ఇలాంటి ఆపదల నుంచి నన్ను రక్షించమని. కళ్ల ముందు కనపడుతున్న నీ చెల్లెలు కాకర్ల ఇంటికి కోడలైంది, తను కోరుకున్న వాడితో సంతోషంగా తిరుగుతోంది. ఇక నాదే ఉందిలే. పెళ్లి ముహూర్తానికి నేను ప్రేమించిన వంశీ నా మెళ్ళో తాళి కట్టడా అన్న ధీమాతో నీ జోలికొచ్చిన జోగేంద్ర కూలిపోయాడు అన్న ధైర్యంతో నన్నే హెచ్చరిస్తున్నావా వసుంధర? పచ్చగా సాగుతున్న నీ చెల్లెలి జీవితాన్ని ఒక్కసారిగా ఆవిరి చెయ్యడం నాకు పెద్ద కష్టమేమీ కాదు వసుంధర. నేను నా చెల్లెలి జీవితాన్ని మర్చిపోలేదు మేడం. ఆ భయంతోనే అందరికీ దూరంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను ఇంకొకరికి ముడిపెట్టాలని చూస్తే నేను ఎదురు తిరగకపోయినా నా శ్రీరామచంద్రుడే ఈ మొత్తాన్ని తిరస్కరించేస్తాడు. వంశీ నీ చేతులకు మెహందీ పెట్టినంత మాత్రాన గెలుపు నీవైపే వాలిపోయింది అనుకుంటున్నావా? నువ్వు రక్తం కళ్ళ చూడకుండానే నిన్ను అటువైపు చూడకుండా పంపించేస్తాను. మీకు నేనంత శ్రమ పెట్టదలుచుకోవట్లేదు మేడం. మీకిచ్చిన మాట ప్రకారమే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను ఈ ముహూర్తానికే. నువ్వలా చేస్తే నీ చెల్లెల జీవితాన్ని నేను ఇంకొకలా మారుస్తాను. నేననుకున్నట్టు కాకుండా విరుద్ధంగా ఏం జరిగినా నీ జీవితాన్ని కూడా చెల్లాచెదురు చేస్తాను. నా మీద మీకు నమ్మకం లేదా మేడం? నువ్వు ఈ పెళ్లి ముహూర్తం దాకా ఉంటానంటున్నావు కదా. మెహందీ ఫంక్షన్లో లాగానే పెళ్లి ముహూర్తంలో కూడా పోటీ పెట్టి వంశీని గెలిపించి వేరే ఆప్షన్ లేకుండా చేసి నీ మెళ్ళలోనే 3 ముళ్ళు వేయించుకోవాలనే ఆశ నీకు పుడుతుందేమో. మంచితనం ఎటువైపు ఉందో నాకు తెలియదు మేడం. నేను మాత్రం న్యాయం వైపే ఉంటాను. ఈ ఇంటికి కోడలవ్వాలని మాత్రం నేను చూడను. అలాంటి పరిస్థితి ఎదురైతే నా ప్రాణాలు తీసుకోవడానికైనా నేను సిద్ధమే మేడం. నువ్వు త్యాగం చేయగలవు. నీ చెల్లెల జీవితం కోసం నువ్వు ఆ మాత్రం చేయాల్సిందే. తప్పకుండా మేడం. మీరు అనుకున్నది ఏ ఆటంకాలు లేకుండా జరగాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని సంకల్పించుకుంటే చాలు వసుంధరా. నా మాట నిలబెట్టినట్టే. కాంతమ్మ, నీ చిన్న మనవరాలు ఈ ఇంటి కోడలిగా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలి అంటే వసుంధర ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. నీ మనవరాలి జీవితం బావుండడం కోసం ఏం చెయ్యడానికైనా నువ్వు సిద్ధమేగా. వసుంధర వెళ్ళిపోవడానికి నీ సాయం కూడా నాకు కావాలి. వసుంధర విషయంలో మన ఆశలు చంపుకోవడమే మంచిది అనిపిస్తుంది. ఏంటి కాంతమ్మ నువ్వు మాట్లాడేది? మాట్లాడకుండా ఎలా ఉంటాను ఐరేంద్రి? ఎన్నాళ్ళు నేను టెడ్డీని బుడ్డీని మిషన్ అంటూ మనిషిని కాదు అంటూ మనందరి చుట్టూ తిరిగి అందరినీ బురిడి కొట్టించిన జోగేంద్రగాడే వసుంధరనేమీ చేయలేక వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తుంటే నా ఆశలు సన్నగిల్లుతున్నాయనిపిస్తోంది ఐరేంద్రి. ఆ వంశీబాబు చచ్చి శవమయ్యి ఆత్మయ్య దీన్ని కాపాడుతున్నాడో లేదో తెలియదు కానీ మనం అనుకున్నది ఒక్కటన్నా జరిగిందా? ఆఖరికి మెహందీలో యాసిడ్ కూడా కలిపాం. అది పెట్టుకుందా? నువ్వు అధైర్యపడుతున్నావు కాంతం. ఆ జోగేంద్ర గాడి వల్ల మనకి మంచే జరిగింది. వాడి వల్ల మంచి జరిగిందా? అవును. ఒకవేళ జోగేంద్ర వసుంధని తీసుకెళ్లిపోయుంటే పెళ్లిపీట్ల మీద నక్షత్రని కూర్చోబెట్టి నక్షత్రని ఆ మురళిగాడికిచ్చి కట్టపెట్టేది మా అమ్మ. నీకే విషయంలో నమ్మకం కలుగుతుందో నాకు తెలియదు గాని ఆ వసుంధరని పతనం చెయ్యాలంటే మన వల్ల కాదే ఐరేంద్రి. నువ్వేం దిగులు పడకు కాంతం. వంశీ ఎక్కడున్నాడో తెలుసుకోవాల్సిన సమయం దగ్గర పడింది. నక్షత్ర వెళ్ళింది. వంశీ ఫోటోని తీసుకొస్తుంది.
నా మీద ఆశలు బానే పెట్టుకున్నావు మామ్. నేను వచ్చేసాగా. నువ్వు వస్తే ఏం లాభమే? ముందు మేం కాసిన పందెంలో నువ్వు గెలిచావా? మా ప్రేమకి మేము ఎర్ర జెండా కట్టకపోయినా ఎప్పుడు మేమే గెలుస్తాం కాంతమ్మా. మేం అడిగింది వంశీబాబు ఎక్స్రే ఫోటోలు కాదు, నువ్వు అతని పక్కన ఫోటోలు దిగావుగా అవి. నా ప్రాణసకుడు అంత ఫూలిష్ ఫెలో ఏం కాదు. మురళి ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్. పాపం తన ప్రేమని గెలిపించుకోవడానికి ప్రాణాలు కూడా ఇస్తానన్నాడు. నువ్వు ఫోటో జాలలేకపోయావా? నా మురళికి కూడా అదే చెప్పాను. వంశీబావ ఫోటో చూడ్డానికి ఆతృతతో కొట్టుకొని చచ్చిపోయేలా ఉన్నారని. ఇంతకీ ఆ మురళి వంశీబాబుని చూపించాడా లేదా? చూపించడం ఏంటి, నేను వంశీబావ పక్కనుంటే మురళిని ఫోటో తీశాడు. ఎదుగో చూడండి. చూసారా మా ప్రేమ పవర్ ఏంటో? ఏంటి కాంతమ్మా, ఈ షాక్ తో వచ్చింది నక్షత్రనా కాదా అని ఆలోచిస్తున్నావా? మామ్, ఇక మురళి కాళ్ళు కడిగేయాలని కన్ఫర్మ్ చేసుకో. నిజంగా నీ ప్రేమ గ్రేట్ బేబీ. మీ ప్రేమకి మేము దాసోహం అయిపోయామే నక్షత్ర. బేబీ, అమెరికాలో మనకున్న ఆస్తులన్నీ అమ్మైనా నీ పెళ్లి ఘనంగా జరిపిస్తాను. ఆ మురళిగాడు పెద్ద మాయలోడు. ఆ నొప్పించి ఈ ఫోటో ఎలా సంపాదించావే? మనిషిలా మారి ముందు నా మనసు మారింది. నా మనసుతో మురళి మనసు కలిసింది. తనకి నా మీద నమ్మకం కలిగింది. ఇక నుంచైనా మీరు మారండి. ఒసే నక్షత్ర, అంత నిష్ఠూరంగా మాట్లాడకే. ఇప్పుడు నేను మాట్లాడాల్సింది నీతో కాదు కాంతమ్మా, మా అమ్మతో. బా, పెళ్లి జరిపిస్తానని చెప్పింది కదా. చెప్పింది కానీ నా పెళ్లి వంశీబావతో కాకుండా మురళితో చేస్తానని చెప్పలేదు కదా. ఐరేంద్రి, నీ కూతురు ఆ మురళిగాడిని ప్రేమించడమే కరెక్టు. ఇన్ని తెలివితేటలున్నది వాడికేగా. నువ్వు చెప్పు మామ్. సర్లే, జరిపిస్తాను. అలా మొక్కుబడిగా చెప్పడం కాదు, నాకు ప్రామిస్ చేసి చెప్పు. మామ్ కానివ్వు మామ్, ప్రామిస్ చేయి. సరే, నువ్వు అనుకున్నట్టుగానే నీ పెళ్లి జరుగుతుంది. అలా కాదు, మురళితోనే నా పెళ్లి జరుగుతుంది. సర్లే గాని ఇంతకీ వంశీబాబు ఎక్కడున్నాడో చెప్పవే. మేం కూడా వెళ్ళి 4 కన్నీటి బొట్లు గార్చేసి వస్తాం. ఫోటో చూపించాను కదా, అక్కడితో ఆపేస్తే మీకే మంచిది. కొన్ని నిజాలు చూసి తట్టుకోవడం చాలా కష్టం. సర్లే, నేను వెళ్ళి మురళి బావతో ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు వద్దన్నా అది వినదుగాని. సరే, నువ్వోవే, నువ్వు. నువ్వు నా ప్రేమని అర్థం చేసుకున్నావు. బాయ్ కాంతం. ఓసే నక్షత్ర, ఎలాగో వెళ్ళిపోతున్నావుగా, వెళ్ళిపోయే ముందు ఇంకొకసారి ఆ ఫోటో చూపించవే. మమ్మీకి ఆల్రెడీ వాట్సాప్ చేశాను, అందులో చూసుకో కాంతం. వెళ్ళు పో. ఏంటి ఐరేంద్రి, నీ కూతురికి మాటిచ్చావు? అదసలే మొండి ఘటం. నువ్వు మాట మారిస్తే ఏ అఘాయిత్యం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మురళితో ఈ పెళ్లి జరగకుండా ఆపాలంటే ముందు వంశీ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఎట్లాగే తెలుసుకునేది? నీ కూతురు ఫోటో మాత్రమే చూపించింది, ఎక్కడున్నాడో చెప్పలేదుగా. అసలు ఎక్కడున్నాడు కాంతం? చిత్రసేన్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా. ఏమన్నా వైరేంద్రి? అదే కాంతమ్మా, ఆ చిత్రసేన్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఇక వంశీకి సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎక్కువ ఆనందంలో మనం అసలు విషయం వదిలేసాం వైరేంద్రి. ఏంటి కాంతం? మురళి, నక్షత్ర రాత్రంతా ఇక్కడే ఉన్నారు. వీళ్ళు వంశీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినట్టు, నీ కూతురు ఫోటో ఎప్పుడు దిగినట్టు? అంటే
వంశీబాబు ఈ ఇంట్లోనే ఉన్నాడేమో. కాంతమ్మ, ఈ వస్తువుని నేనెక్కడో చూశాను. సరిగ్గా చూడవే, భ్రమపడుతున్నావేమో. లేదు కాంతమ్మ, ఈ వస్తువుని ఈ మధ్యనే ఎక్కడో చూశాను. ఎక్కడై ఉంటుంది? పుని పని చేద్దాం, ఇల్లు మొత్తం చెక్ చేద్దాం. నేను ఈ వస్తువుని ఈ ఇంట్లోనే చూసుంటానా అర్థం కావట్లేదు కాంతం. చూద్దాం పదవే, దొరికితే వంశీబాబు, లేదా మనం బతకగలిగే ఆశ.